శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రతొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం బయటపడింది. ఆలయానికి రక్షణగా ఉండాల్సిన కార్యనిర్వాహక అధికారి చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఆలయంలోని అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలతో సహా ఇతర విలువైన వస్తువులు చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించాడు. ఎవరూ లేరనుకుని దోచుకున్న సామగ్రితో తప్పించుకునేందుకు సిద్దమయ్యాడు. గమనించిన భక్తులు, స్థానికులు అడ్డంగా అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన మురళీకృష్ణతో సహా అతడి కుటుంబం సభ్యులను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మవారి ఆభరణాలను తస్కరించేందుకు ప్రయత్నించిన ఈవోపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం బయటపడింది. ఆలయానికి రక్షణగా ఉండాల్సిన కార్యనిర్వాహక అధికారి చోరీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఆలయంలోని అమ్మవారికి సంబంధించిన 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలతో సహా ఇతర విలువైన వస్తువులు చాకచక్యంగా తస్కరించి చేతివాటం ప్రదర్శించాడు. ఎవరూ లేరనుకుని దోచుకున్న సామగ్రితో తప్పించుకునేందుకు సిద్దమయ్యాడు. గమనించిన భక్తులు, స్థానికులు అడ్డంగా అతన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన మురళీకృష్ణతో సహా అతడి కుటుంబ సభ్యులను ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మవారి ఆభరణాలను తస్కరించేందుకు ప్రయత్నించిన ఈవోపై భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.